వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పేపర్ 2 క్లినికల్ మైక్రోబయాలజీలోని కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ MCQs మాదిరిగా మనం చూద్దాం. ఈరోజు వీడియోలో చాలామంది సబ్స్క్రైబర్స్ యొక్క ఆదేశాల ప్రకారం మేడం బయోకెమిస్ట్రీ కాకుండా మైక్రోబయాలజీ పెథాలజీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి మేడం ప్లీజ్ అని వారి యొక్క కామెంట్ చూశాను. సో వారి యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా ఈరోజు వీడియోలో మనము పేపర్ 2 క్లినికల్ మైక్రోబయాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే, సో లెట్ వి సీ ఇది 1 by 1. సో మైక్రోబయాలజీలోని కొన్ని సబ్ టాపిక్, ఇవి సబ్ టాపిక్ అంటే జనరల్ అంటే యూనిట్స్ వైజ్గా ఉన్నాయి. 5 యూనిట్స్లో ఈ ఫస్ట్ యూనిట్ జనరల్ మైక్రోబయాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ MCQs మనం చూద్దాం. సో వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ యూరిన్ కలెక్షన్ ఫర్ ఏ బ్యాక్టీరియల్ కల్చర్? వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్? దేని ఒక ముఖ్యమైన మంచి మెథడ్ దేనికి? యూరిన్ కలెక్షన్ ఫర్ బ్యాక్టీరియల్ కల్చర్. కాబట్టి బ్యాక్టీరియల్ కల్చర్ కోసం యూరిన్ శాంపుల్ని తీసుకుంటారు. అందులో వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ది క్లీన్ క్యాచ్ మిడ్ స్ట్రీమ్. ఆల్రెడీగా మనము ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం యూఆర్ వాచింగ్ మై ఛానల్ మీన్స్ యూ హ్యావ్ టు గో త్రూ ద స్టార్టింగ్ ఆన్ దెన్ యూ విల్ గెట్ ద ఐడియా. సో మనం స్టార్టింగ్లో చెప్పుకున్న మిడ్ స్ట్రీమ్ యూరినే మనం ఇస్ ద బెస్ట్ మెథడ్ టు కలెక్ట్ ద స్పెసిమెన్ ఫర్ ద బ్యాక్టీరియల్ కల్చర్. నాట్ ఓన్లీ బ్యాక్టీరియల్ కల్చర్, ఫర్ ఎవ్రీథింగ్ అనుకుంటాం మామూలుగా. ఓకేనా, ఎందుకంటే స్టార్టింగ్లో మనము యూరిన్ పాస్ చేసేటప్పుడు వల్వల్ ఏరియా, ఆ వెజైన ఏరియా మొత్తం లేదా ఆ ఏరియా మొత్తం మనం క్లీన్ చేసుకుంటాం. ఓకేనా, క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాస్ చేసే యూరిన్ కాకుండా లాస్ట్గా వచ్చే యూరిన్ కాకుండా మిడిల్లో వచ్చే యూరిన్లో కావాల్సినంత బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ది కాకుండా లాస్ట్కి కాకుండా మిడ్లో వచ్చే కలెక్షన్. సో దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ యూరిన్ కలెక్షన్ ఫర్ ది బ్యాక్టీరియల్ కల్చర్. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. క్లీన్ క్యాచ్ మిడ్ స్ట్రీమ్ అంటే క్లీన్ చేసుకోవాలి, తర్వాత క్యాచ్ చేయాలి. ఏం క్యాచ్ చేయాలి? మిడ్ స్ట్రీమ్ అంటే మిడిల్లో వచ్చే యూరిన్ అని అర్థం. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ శాంపుల్ టైప్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ ది డిటెక్టింగ్ బ్లడ్ బోర్న్ ప్యాథోజెన్స్ ఇన్ సీరాలజీ? విచ్ శాంపుల్, ఎలాంటి శాంపుల్ టైప్ ఈస్ ప్రిఫర్డ్ అంటే ఏ శాంపుల్ని మనం ప్రిఫర్ చేస్తాం దేనికి? డిటెక్టింగ్ బ్లడ్ బోర్న్ ప్యాథోజెన్స్ అంటే బ్లడ్ సంబంధమైన వ్యాధుల యొక్క కారకాలను గుర్తించడానికి ఏ శాంపుల్ని కలెక్ట్ చేస్తాము? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లాస్మా రిలేటెడ్గా ఉన్న శాంపుల్స్ మనం తీసుకొని సో వీ విల్ డిటెక్ట్ ఫర్ ది బ్లడ్ బార్న్ ప్యాథోజెన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఆప్షన్ 1, 2, 3 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇట్స్ టేకింగ్ సో మచ్ ఆఫ్ లెంతీ వీడియో. ఓకేనా, సో చాలామంది అడిగారు మేడం ఎక్స్ప్లెనేషన్, కొంతమంది చెప్పమంటున్నారు, కొంతమంది వీడియో లెంతీ అవుతుంది మేడం అన్నారు. కాబట్టి సో నేను ఓన్లీ ఆ క్వశ్చన్కి మీనింగ్ చెప్తున్నాను, అదేవిధంగా ఆన్సర్ ఒకటే మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ హౌ షుడ్ ఏ థ్రోట్ స్వాబ్ ఫర్ బ్యాక్టీరియల్ కల్చర్ బీ ట్రాన్స్ఫర్డ్ టు ద ల్యాబ్? ఓకేనా, అంటే థ్రోట్ స్వాబ్ అంటే గొంతు సంబంధించిన స్వాబ్ని సో దేనికోసం? బ్యాక్టీరియల్ కల్చర్. సో ఎక్కడికి? ట్రాన్స్ఫర్ టు ద ల్యాబ్. కాబట్టి ఈ థ్రోట్ స్వాబ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి కలెక్టెడ్ ఫర్ ది బ్యాక్టీరియల్ కల్చర్ దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద ల్యాబ్. ఓకేనా, హౌ షుడ్ అంటే ఏ విధంగా? ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ బ్యాక్టీరియల్ ట్రాన్స్పోర్ట్ మీడియం ద్వారా మనం ల్యాబ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్ ఫర్ స్టోరింగ్ స్టూల్ శాంపిల్స్ ఫర్ పారాసైటాలజీ? వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్? కాబట్టి ఎంత టెంపరేచర్ని మనము స్టూల్ శాంపిల్స్ నుంచి నిల్వ ఉంచడానికి మెయింటైన్ చేస్తాము? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. 37 degrees సెంటీగ్రేడ్. నెక్స్ట్ వన్ ఇస్ ద విచ్ యాంటీకోగులెంట్ ఈజ్ యూస్డ్ ఇన్ బ్లడ్ శాంపిల్స్ ఫర్ సీరలాజికల్ టెస్ట్? కాబట్టి రక్తం గడ్డ కట్టకుండా ఉంచడానికి ఏ శాంపిల్స్ని మనము సీరాలజీ టెస్ట్కి యూస్ చేస్తాము? ఆప్షన్ 4 నన్ ఆఫ్. ఓకే, ప్లెయిన్ ట్యూబ్. ఓకేనా, హెపారిన్, ఈడిటే. ఓకే, నన్, ప్లెయిన్ ట్యూబ్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ విచ్ మెథడ్ ఈస్. ఓకే, అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ విచ్ మెథడ్ ఈస్. ఓకే, 5th క్వశ్చన్లో నన్ ఆఫ్ ది ఎబో అంటే ఏది కూడా కాదు, హెపారిన్ కాదు, ఈడిటే కాదు, సోడియం సిట్రేట్ ఏది కూడా కాదు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది 6th, విచ్ మెథడ్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్ టు కలెక్ట్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్? ఓకేనా, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ జరాయువు అని కూడా అంటారు. ఓకే, సో మనము సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేయడానికి ఏ మెథడ్ ఫాలో అవుతాము? సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లంబార్ పంక్చర్, LP లంబార్ పంక్చర్ టెస్ట్ ద్వారా సో వీ విల్ కలెక్ట్ ద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్,
what type of sample is most suitable for the viral culture of influenza? What type of sample is most suitable for viral culture of influenza? Option 2 is the nasopharyngeal swab. Okay, so most suitable for viral culture for influenza అనేది మోస్ట్గా సో మనం మన ఫ్లడ్స్ అంటే ఏమంటాం జలుబులాగా ఇలాంటివి వస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ వీ హౌ టు కలెక్ట్ ద ఫ్రమ్ ది శాంపుల్ ఫ్రమ్ ది నాసు ఫ్యారెంజల్ స్వాబ్. ఓకేనా, ఇన్ఫ్లుయెంజా అంటే జలుబు కోల్డ్ దగ్గు ఇలాంటి వాటితోనే ఉంటుంది కాబట్టి మనము శాంపుల్ అనేది గొంతు అక్కడి నుంచి తీస్తేనే క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకే, వాట్ ప్రిజర్వేటివ్ ఈస్ కామన్లీ యూస్డ్ ఫర్ ద యూరిన్ శాంపిల్స్ ఇన్ మైక్రోస్కోపీ అనాలిసిస్? వాట్ ప్రిజర్వేటివ్ ఈస్ కామన్లీ కాబట్టి నిల్వ ఉంచడానికి ఏది మామూలుగా యూస్ చేస్తాము యూరిన్ శాంపిల్స్ ఇన్ మైక్రోస్కోప్ అనాలిసిస్ కోసం? ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్, బోరిక్ యాసిడ్. నెక్స్ట్, ఫర్ బ్లడ్ కల్చర్ కలెక్షన్ హౌ మచ్ బ్లడ్ ఈస్ రికమెండ్ ఫర్ అడల్ట్స్? సో బ్లడ్ కల్చర్ కలెక్షన్ చేయడానికి పెద్దవాళ్ళలో ఎంత బ్లడ్ కలెక్ట్ చేస్తారు? ఓకే, 5 to సెకండ్ ఆప్షన్ 5 to 10 milliliters. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బెస్ట్ శాంపుల్ ఫర్ డిటెక్టింగ్ మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్? వాట్ ఈస్ ద బెస్ట్ శాంపుల్? ఓకే, స్పుటమ్ టెస్ట్. స్పుటమ్ టెస్ట్ అనేది మామూలుగా యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలై టీబీ వ్యాధి నిర్ధారణ కోసం చేసే టెస్ట్ అది. కాబట్టి బ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్కి ఏ శాంపుల్ అంటే స్పుటమ్ టెస్ట్, స్పుటమ్ శాంపుల్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి అవాయిడెడ్ వెన్ కలెక్టింగ్ బ్లడ్ శాంపిల్స్ ఫర్ కల్చర్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి అవాయిడెడ్ కాబట్టి కింద వాటిలో ఒకదాన్ని అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు వెన్ కలెక్టింగ్ బ్లడ్ శాంపిల్స్ ఫర్ కల్చర్. ఓకే, బ్లడ్ శాంపిల్స్ ఫర్ కల్చర్ కోసం తీసుకునేటప్పుడు ఓకే దేన్ని తీసుకోకూడదు? ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్కిన్ కాంటాక్ట్ విత్ ద నీడిల్. ఓకే, స్కిన్ కాంటాక్ట్ విత్ ద నీడిల్ we should know, we must be avoid. Okay, blood samples use of antiseptic before puncture using sterile syringe, labeling with sample immediately కాబట్టి ఇక్కడ ఏంటిది we have to skin contact with the needle. Okay, option 2 is the correct answer. Next one, what is the preferred sample for detecting helicobacterium pylori infections? Third, కాబట్టి ఈ పైలోరిక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటిది అంటే ఇంటెస్టైన్కి సంబంధించింది. కాబట్టి ఇంటెస్టైన్స్ అనగానే గ్యాస్ట్రిక్ బయాప్సీ ఇది గుర్తు రావాలి. ఓకే, గ్యాస్ట్రిక్ అనగానే స్టమక్ అనగానే ఇంటెస్టైన్ అనగానే పైలోరస్, ఇవన్నీ. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఇన్ ద అక్యురేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇన్ ద కల్చర్? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అక్యురేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ కల్చర్. కాబట్టి కల్చర్లో సూక్ష్మజీవిని ఐడెంటిఫై చేయడానికి ఏది ముఖ్యమైన ఫ్యాక్టర్? ఆప్షన్ 2 టైమ్ టు ట్రాన్స్పోర్ట్. ఏ టైంకి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో అది దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ విచ్ మెథడ్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ కలెక్టింగ్ వెజినల్ శాంపిల్స్ ఫర్ ట్రకోమోనియాస్ వెజైనాలిస్ డిటెక్షన్? కాబట్టి సో వెజైనల్ శాంపిల్స్లో మనం ట్రకోమోనియాసిస్ వెజైనాలిస్ కోసం తీసుకునేటప్పుడు ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాటన్ స్వాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంపిల్స్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ది డిటెక్షన్ ఆఫ్ ది మలేరియా పారాసైట్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంపిల్స్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ది డిటెక్షన్ ఆఫ్ ది మలేరియా పారాసైట్స్? కాబట్టి మలేరియా పారాసైట్స్ హోల్ బ్లడ్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద వాట్ టైప్ ఆఫ్ శాంపుల్ ఇస్ మోస్ట్ సూటబుల్ ఫర్ ది కల్చర్ ఇన్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ కేసెస్? ఓకే, ఆప్షన్ 2 సిఎస్ఎఫ్ అంటే వెన్నుపూస కానీ బ్రెయిన్కి సంబంధించినవి ఏ శాంపిల్స్ అయినా నిర్ధారణ అవ్వడానికి కంపల్సరీ సిఎస్ఎఫ్ ఇస్ కంపల్సరీ మ్యాండేటరీ బెస్ట్ మెథడ్. ఓకే, సిఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మెడ దగ్గర నుంచి వెన్నుపాము దగ్గర నుంచి ఇవన్నీ బ్రెయిన్కి సంబంధించిన ఏ సమస్యలను కూడా సిఎస్ఎఫ్ ద్వారానే మనం రూల్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ లాంగ్ కెన్ ఏ థ్రోట్ స్వాబ్ రిమైన్ స్టేబుల్ ఫర్ కల్చర్ ఇన్ ద బ్యాక్టీరియల్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఎట్ రూమ్ టెంపరేచర్? కాబట్టి ఎంతసేపటి వరకు థ్రోట్ స్వాబ్ని కల్చర్ కోసం బ్యాక్టీరియల్ ట్రాన్స్పోర్ట్ మీడియం రూమ్ టెంపరేచర్ ఎంతసేపు వరకు మనం ఉంచవచ్చు? 24 hours వరకు కూడా ఉంచవచ్చు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ విచ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈస్ ఏ నాసోఫారింజియల్ స్వాబ్ మోస్ట్ సూటబుల్? ఆప్షన్ 3 పీసీఆర్ టెస్ట్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రిజర్వేటివ్ ఫర్ ఫీకల్ శాంపిల్స్ ఫర్ ఓవా అండ్ పారాసైట్ డిటెక్షన్? ఆప్షన్ 2 బఫర్డ్ ఫార్మాలిన్. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, what is the primary specimen used for the identifying the okay, so what is the primary collection specimen used for the identification? Okay, Epstein-Barr virus infection. Option 1 is the correct answer, blood.
Next, coming to the which type of sample is commonly used for diagnosing urinary tract infections UTI. Which type of sample కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ శాంపిల్స్ మనం కామన్గా తీసుకుంటామో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కోసం. ఆప్షన్ 1 ఈజ్ అ మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాచ్ యూరిన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో యూరిన్ అనగానే క్లీన్ క్యాచ్ ఆర్ మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాచ్ యూరిన్ అని. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఐడియల్ టైమ్ ఫర్ బ్లడ్ కలెక్షన్ ఫర్ మలేరియా డయాగ్నోసిస్. ఆప్షన్ 3 డ్యూరింగ్ ఫీవర్ స్పైక్. డ్యూరింగ్ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకున్నట్టయితే సో వీ కెన్ గెట్ ద కరెక్ట్ రిపోర్ట్. ఐడియల్ టైమ్ ఫర్ బ్లడ్ కలెక్షన్ ఫర్ మలేరియా డయాగ్నోసిస్ డ్యూరింగ్ ఫీవర్ స్పైక్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ టైప్ ఆఫ్ కల్చర్ మీడియం ఇస్ టిపికల్లీ యూస్డ్ ఫర్ బ్లడ్ కల్చర్స్. ఏ టైప్ ఆఫ్ కల్చర్ మీడియాని మనము బ్లడ్ కల్చర్స్ కోసం యూస్ చేస్తూ ఉంటాం. ఆప్షన్ 4 న్యూట్రియంట్ బ్రోత్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద విచ్ టెక్నిక్ ఈస్ కామన్లీ యూస్ టు కలెక్ట్ సైనోవ్రీ ఫ్లూయిడ్ శాంపుల్ ఫర్ కల్చర్. ఆప్షన్ 2 ఆస్పిరేషన్స్ కోసం. ఓకే, ఆస్పిరేషన్ టెక్నిక్ని మనం కామన్గా యూస్ చేస్తాము. వై టు కలెక్ట్ సైనోవ్రీ ఫ్లూయిడ్ శాంపుల్స్ ఫర్ కల్చర్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ ద విచ్ శాంపుల్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ డయాగ్నోసింగ్ లెప్టోస్పైరోసిస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. ఆప్షన్ 1 బ్లడ్ మనకు. సో బ్లడ్ ఈస్ ద మోస్ట్ best sample are most suitable for diagnosing leptospirosis in the early stages. Okay, blood only. Next, which collection technique is recommended for the urine culture to avoid contamination. Which type of collection technique ఇచ్చిన వాటిలో ఏది కలెక్షన్ టెక్నిక్ అనేది రికమెండ్ చేస్తున్నారు, ఆదేశిస్తున్నారు ఫర్ యూరిన్ కల్చర్ టు అవాయిడ్ కంటామినేషన్ అవ్వకుండా ఏ మెథడ్ ఫాలో అవుతే బెటర్ అని ఇక్కడ అడ్వైస్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ సూప్రాప్యూబిక్ ఆస్పిరేషన్. ఆప్షన్ 4 సూప్రాప్యూబిక్ ఆస్పిరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ శాంపుల్ ఫర్ డయాగ్నోసిస్ వైరల్ ఎన్సెఫలైటిస్. బ్రెయిన్కు మెదడు వ్యాధికి సంబంధించిన వ్యాధులను. ఓకేనా, ఆల్రెడీ మనం బ్రెయిన్కు వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులు అంటేనే సిఎస్ఎఫ్ అనుకున్నాం. ఓకే, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ అని. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ శాంపుల్ టైప్ ఈస్ యూస్డ్ ఫర్ డిటెక్టింగ్ ద జికా వైరస్ ఇన్ ఇట్స్ ఎర్లీ స్టేజెస్. సీరం, బ్లడ్లో ఉన్న ప్లాస్మా సీరం ఉంటుంది కదా, సో సీరం ద్వారా వీ కెన్ కలెక్ట్ జికా వైరస్ ఇన్ ఎర్లీ స్టేజెస్. ఓకే, నెక్స్ట్, for what purpose is a wound swab sample primarily used? Microscopic purpose. Okay, next one is which sample collection method is best suited for identifying Bartella pertussis. Okay, option 1 nasopharyngeal swab. ఓకే, బర్టెల్లా పర్టిసిస్ అనేది పర్టిసిస్ వ్యాధికి సంబంధించిన కారకజీవి. ఓకే, దీన్ని ఎక్కువగా which sample collection nasopharyngeal swab collection method is best suited for the identifying Bartella pertussis. Option 1 is the correct answer. Which sample is preferred for identifying the rotavirus infection in the children. Option 2 ఓకే, స్టూల్. ఎందుకంటే పిల్లలు సో వితౌట్ ద హ్యాండ్ వాషింగ్, వితౌట్ ద చెప్పల్స్ దే విల్ గో ఫర్ ద ఓపెన్ ఫీల్డ్ డెఫికేషన్. వితౌట్ హ్యాండ్ వాష్ దే విల్ ఈట్. సో మోస్ట్లీ ద ఆర్గనిజమ్స్ విల్ పాస్ త్రూ ద stool only. Okay, so that is which samples preferred for identifying the rotavirus infection in children. Stool only. Okay, next, what type of a sample is required for detecting the presence of the Giardia, okay, lamblia in a patient. Option 2 vaginal swab. Okay, next one is the what anticoagulant is used for collecting blood samples for coagulation studies. 2. Okay, sodium citrate. Next one is what type of sample is commonly used for bacterial culture in a patients with pneumonia. Okay, pneumonia అనగానే దగ్గు జలుబుతో ఉంటుంది కాబట్టి obviously the sputum is the correct answer. Okay, what is the ideal time for blood sample collection for a malaria test? During fever. So this is repeated, second time repeated. Which collection method is most appropriate for viral culture for hepatitis B? Okay, B blood only. Next, what preservative is used for the urine collection for 24 hours test? Okay, boric. This is also a repeated question. Next one is what type of sample is used for identifying the Helicobacter pylori infections. This is also second time repeated. Gastric biopsy. Okay, which type of sample is used to identify Cryptococcus neoformans in the cerebral spinal fluid? Option 3 CSF. Okay, so till now I have discussed some of the important questions in the form of MCQs for my dear subscribers who are preparing for the lab technician grade 2 examinations in the Telangana state. సో ఈ నెక్స్ట్ వీడియోలో కూడా మనం మళ్ళీ 48 క్వశ్చన్స్ కానీ మినిమం 20 to 50 వరకు అయితే ట్రై చేద్దాం. సో ఈరోజు వీడియో ఇవి చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.